వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన భారీ టారిఫ్లు తాజాగా న్యాయపరంగా ప్రశ్నార్థకరంగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల ఉత్పత్తులపై భారీ సుంకాలు విధించారు ట్రంప్కి. అయితే ట్రంప్కి అమెరికా ఫెడరల్ అపీల్స్ కోర్టు నుంచి భారీగా ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. అయితే కోర్టులో తాజాగా తీర్పిచ్చింది ట్రంప్ తన ఆర్థిక అధికారాలను అతిక్రమించి బిహేవ్ చేస్తున్నారని. అయితే ఈ టారిఫ్లను చట్టవిరుద్ధంగా విధించారని కూడా స్పష్టం చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో ట్రంప్ విధించిన టారిఫ్లతో ప్రభావితమైన దేశాల్లో భారతదేశం మొట్టమొదటిగా ఉంది. అయితే ట్రంప్ అధ్యక్ష పదవీ కాలంలో భారత్ నుంచి దిగుమతయ్యే ఉత్పత్తులపై ప్రారంభంలో 25% టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దాని తర్వాత దీన్ని 50%కి పెంచారు. అయితే ప్రధాన కారణం ఏంటంటే భారత్ రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తోంది అని పేర్కొని ఈ టారిఫ్లు విధించారు. అదే సమయంలో ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి పరోక్షంగా భారత్ను కారణంగా చూపుతూ కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారనే విషయం కూడా తెలిసిందే. ఇక తాజాగా ఇది ఫెడరల్ కోర్టుకు వెళ్ళింది. ఈ తీర్పులో ఫెడరల్ అపీల్స్ కోర్టు ట్రంప్ విధించిన ఈ సుంకాలు పలు దేశాలపై తీవ్రంగా ప్రభావితం చూపిస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్లను అక్టోబర్ మధ్య వరకు కొనసాగించేందుకు మాత్రం అనుమతినిచ్చింది కోర్టు. ఇదే సమయంలో ఈ విషయంలో యుఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసుకునేందుకు కూడా అనుమతిస్తూ మంజూరు జారీ చేసింది. అయితే ఈ తీర్పు పైన ట్రంప్ కూడా స్పందించారు. ఆయన ఈ తీర్పుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్ అయిన ట్రూత్లో స్పందించి ఈ తీర్పు అమెరికాను ఆర్థికంగా బలహీనపడేలా చేస్తోంది, అలానే ఉంది అంటూ మండిపడ్డారు. అయితే పక్షపాత పునరాలోచనలతో కూడిన తీర్పు ఇది. నా పాలనలో తీసుకున్న అన్ని నిర్ణయాలు అమెరికా ప్రయోజనాల కోసం మాత్రమే తీసుకున్నాను, పర్సనల్గా ఏం లేవని. అయితే నేను విధించిన టారిఫ్లు ఇప్పటికే కొనసాగుతున్నాయి. ఇది వాణిజ్య సమతుల్యతను కాపాడే సాధన అని చెప్పారు. కానీ కోర్టు తీర్పు వల్ల ఇప్పుడు అమెరికా వ్యాపార స్థిరత దెబ్బతింటోంది అని కూడా పేర్కొన్నారు ట్రంప్. ఇక తాను త్వరలో యుఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా అని కూడా స్పష్టం చేశారు ట్రంప్. అయితే టారిఫ్లను అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగా అమలు చేయటం వల్లే దేశం బలపడుతుంది, ఇది తన ప్రధాన లక్ష్యమని తెలిపారు ట్రంప్. అయితే పక్షపాతంగా వ్యవహరించిన అపీల్స్ కోర్టు మా టారిఫ్లను తొలగించాలని చెప్పింది. కానీ చివరకు ఈ యుద్ధంలో అమెరికానే గెలుస్తుందని కూడా వ్యాఖ్యానించారు ట్రంప్. అయితే టారిఫ్లను కనుక ఎత్తేస్తే దేశానికి పెను విపత్తుగా మారుతుందని, ఆర్థికంగా బలహీనతకు దారితీస్తుందని కూడా హెచ్చరించారు. అయితే ఈ టారిఫ్లు మేడ్ ఇన్ అమెరికా ఉత్పత్తులకి ప్రోత్సాహం ఇవ్వడానికి మాత్రమే, అమెరికన్ కార్మికులకి మద్దతు ఇవ్వడానికి అత్యంత అవసరమని కూడా ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. అయితే ఇతర దేశాలు విధిస్తున్న అన్యాయ సుంకాలు వాణిజ్య లోటు ఇకపై సహించబోమని కూడా హెచ్చరించారు ఆయన. కోర్టు తీర్పు వెలువడే ముందు వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ కూడా టారిఫ్లు రద్దు చేస్తే జాతీయ భద్రతపై ప్రభావం పడుతుందని కూడా తెలిపారు. ఇది అమెరికా విదేశాంగ విధానానికి పెద్ద ఆటంకం, దాని డెవలప్మెంట్ కూడా చాలా ఆటంకమని పేర్కొన్నారు. అయితే భారతదేశంపై ప్రత్యేకంగా టారిఫ్లు విధించడంపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చినా ట్రంప్ వాటిని పట్టించుకోలేదు. అయితే ఈ నెల 27వ తేదీ నుంచి కొత్తగా పెంచిన టారిఫ్లు అమల్లోకి వచ్చాయి. వాణిజ్య ఒప్పందాలపై దెబ్బపడే అవకాశం ఉందని కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి మున్ముందు దీనిపైన ఎంతవరకు వెళ్తారో ట్రంప్ అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.